అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాగ్నా టీవీ. ఈరోజు వికారాబాద్ జిల్లా సమగ్ర సమాచారాన్ని అందించడంలో భాగంగా మనము వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి న్యూస్ ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా సాక్షి వికారాబాద్ జిల్లా పేపర్ తీసుకున్నట్లయితే ఫార్మాకు రాజకీయ అంటూ ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి లగచర్ల లడాయిలో రాజకీయ సెగను రగిలించేలా గత 2-3 రోజుల నుంచి ఈ వార్తలు మనం చూస్తున్నాం. రాజకీయం అంతా లగచర్ల చుట్టే అన్నట్లు, లగచర్ల ఘటన చుట్టే అన్నట్లు మనం ఇక్కడ వార్త ఇస్తున్నాం. రోజంతా పార్టీలు నేతల హాల్చల్, రంగంలోకి 3 ప్రధాన పార్టీల నేతలు అంటే చూస్తున్నాం. ఒకరిపై ఒకరు దిగ్మెత్తుకొస్తూ మీడియా సమావేశాలు. మరింత వేడి రాజేసిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ అని చూస్తున్నాం. నాటకీయ పరిణామాలతో వేడెక్కిన జిల్లా, ఇరకాండంలో అధికార ప్రతిపక్షాలను మనం ఇక్కడ వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా మరొక వార్తలు చూసుకున్నట్లయితే పరిగిలో టెన్షన్ అంటూ మరొక వార్త చూసుకుంటున్నాం. పరిగి పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రతా దొరకాలంటూ ఏర్పాటు చేస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డి కోడగల్ మాజీ ఎమ్మెల్యే గారిని నిన్న ఉదయం 7 గంటల ప్రాంతంలో వారి నివాసం ఎదురుగా ఫిలిం నగర్ సమీపంలో ఆయన అరెస్ట్ చేసి వికారాబాద్ డ్యూటీ సెంటర్ తీసుకురావడం జరిగింది. అక్కడికి నుంచి మళ్ళీ పరిగి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ విచారణ జరిపి ఆరోగ్య పరీక్షల నిమిత్తం కోడంగల్ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇదంతా పరిణామము హైదరాబాద్ టు కొడంగల్ మధ్యలో జరిగింది కాబట్టి మధ్యలో ఉన్నటువంటి పల్లి పోలీస్ స్టేషన్ లో నరేందర్ రెడ్డి గారు ఉంచడం కూడా ఈ కొంత రాజకీయం పరిధిలో కూడా నిన్న చూసాము. అదేవిధంగా ఇంకొక మార్గం తీసుకున్నట్లయితే మనం కలెక్టర్ గారు మళ్ళీ తన విధుల్లో నిబద్ధం అయిపోయారు. క్రీడల్లో గెలుపోవడం సహజం అంటూ మనకి ఇక్కడ కలెక్టర్ గారు ప్రతి జైన్ గారు క్రీడాకారులతో మాట్లాడుతున్న ఫోటోలు మనం చూస్తున్నాం. అదేవిధంగా మరొక వర్గం తీసుకున్నట్లయితే ప్రతి గింజను ఖరీదు చేస్తామంటూ జనగాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కోట్పల్లి మార్కెట్ కమిటీ అంజయ్య మరియు వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి మరియు మండల నాయకులు మరియు సీనియర్ నాయకులు దాక్షి గారిని మనం ఈ వార్తలు చూస్తున్నాం. రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా సీఎం గారు బేజేశాలకు వెళ్ళకండి అంటూ మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మహేష్ రెడ్డి గారు వికారాబాద్ లో మాట్లాడుతున్నటువంటి మరొక వార్తను చూస్తున్నాము. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్ మహేష్ రెడ్డి నరేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ఖండించిన నేతలంటూ మనం ఇక్కడ వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా మా హయాంలో రైతులను ఒప్పించి భూములు తీసుకున్నామని ఇక్కడ ఆనంద్ గారు పేర్కొంటున్నారు. అదేవిధంగా అరెస్టు అన్యాయం అంటూ మనకు పరిగి మాజీ శాసనసభ్యుడు మహేష్ రెడ్డి గారు జరుపుతున్నారు. అదేవిధంగా మరొక విషయం తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలని మరొక వార్తలు చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఆందోళనకు దిగారు. నరేందర్ రెడ్డి కోడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేస్తున్న విషయం తెలుసుకున్న నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అదేవిధంగా పోరాటంతోనే సమస్యకు పరిష్కారం అంటూ మనం ఇక్కడ మరొక వార్త చూస్తున్నాము. దళితుల సమస్యలు పరిష్కారం అవుతాయని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మారుపాక అన్నుకుమార్ పేర్కొన్నారంటూ మరొక వార్త చూస్తున్నాం. అదే పెళ్లికి మరొక వార్త చూసుకున్నట్లయితే పెళ్లికి వెళ్ళొచ్చేసరికి ఇల్లు అంటూ మరొక వార్త చూస్తున్నాం. మరి 17-18 జరగబోయేటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ సంబంధించిన కంట్రోల్ ఏర్పాటు అని ఇక్కడ అధికారి సుధీర్ గారు చెప్తున్న ఫోటోలు మరొక వార్తలు మనం చూస్తున్నాం. దిశ కమిటీ సభ్యురాలుగా లలిత నియామకం అంటూ మరొక వార్త చూస్తున్నాం. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చేతుగా నియామక పత్రం అందుకుంటున్న లలిత ఈమె తాండూరు వాస్తవ్యులు ఇదొక వార్త చూస్తున్నాం. అదేవిధంగా మరొక పేపర్లు తీసుకున్నట్లయితే మనం వివిధ దినపత్రికల్లో వికారాబాద్ జిల్లా సమగ్ర సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మరొక పేపర్ ని మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే వీడని భయం చేరని జనం అంటూ మనం ఇక్కడ లగచర్ల ఘటనతో జనసంచారం లేని గ్రామాలు అంటూ ఇక్కడ వార్త రాయడం జరిగింది. నేటికి ఇళ్లకు రాని పురుషులు అంటూ పగలంతా పొలాల్లో మైదాన పిల్లలు అంటూ
నిర్మానుష్యంగా దుడ్డుపడటం వార్తలు ఫోటోలు మనం చూస్తున్నాం. అదే విధంగా కోడంగల్లో పోలీసుల మౌలిక అంటూ పట్నం నరేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా వారు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సందర్భానికి సంబంధించిన ఒక వార్త చూస్తున్నాం. పోలీసులతో ఎంపీ అరుణ వాగ్వాదం అంటూ మరొక వార్త చూస్తున్నాం. ఎంపీ డికే అరుణ నగరం నుంచి కోడంగల్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా మణిగూడ చౌరస్తా వద్ద మహిళా సిబ్బందితో కలిసి పోలీసులు ఆమె వాహనాన్ని ఆపడం, ఆమె వాగ్వాదం చేశారు. దీంతో భాజపా శ్రేణులు ఆందోళన చేశాయి. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాలతో సంబంధించింది. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ లగచర్ల సంఘటనకు సంబంధించి అందరూ నాయకులు వారు లగచర్లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎలాంటి ఘర్షణ జరగకుండా పోలీసులు మరి ముందస్తు చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అందులో భాగంగా నేను స్థానిక ఎంపీని నన్ను నా కాన్స్టిట్యూన్సీలో తిరగనియాలంటూ పోలీసులతో అరుణ్ గారు నిన్న వాగ్వాదం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరొక వార్త చూసుకున్నట్లయితే మత్తు పదార్థాలు దొరికి వెళ్ళొద్దంటూ డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు తెలియజేస్తున్నటువంటి వార్తలు చూస్తున్నాం. మత్తు పదార్థాలను వాడడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతాయని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రామసుబ్బారావు గారు పేర్కొన్నట్టు మరొక వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా భారీ బందోబస్తు ఇప్పటికక్కడే కట్టడి అంటూ నరేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేసిన సందర్భాన్ని తెలుపుతూ మరొక వార్తలు చూస్తున్నాం. నరేంద్ర గారు అరెస్టు నేపథ్యంలో పోలీసుల పటిష్ట చర్యలు అంటూ కోడంగల్ కోర్టు బయట మోహరించిన దేశరాష్ట్ర అంటూ ఇక్కడ మరొక ఫోటో చూస్తున్నాం. న్యాయస్థానం వద్ద పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉందో మనం ఇక్కడ వార్త ఈ పేపర్ లో చూస్తున్నాం. అదే విధంగా ఉపాధికి మార్గాలు అప్రెంటిస్ ఫెయిల్ అంటూ ఐటీఐ అభ్యర్థులకు చక్కటి అవకాశం అంటూ మరొక వార్త ఇస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళకు గత నెలలో శ్రీకారం చుట్టింది. ఐటీఐ శిక్షణ పూర్తి చేసి విద్యార్థులకు చక్కటి అవకాశంగా వీటి ద్వారా ఐటీఐ కోర్సు పూర్తి కాగానే తమకు నచ్చిన కంపెనీలో ఆపరేటింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మనకు అధికారులు చెప్తున్నారు. నరేంద్ర బాబు ప్రిన్సిపల్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీ వారిని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీలకు బీసీ వసతి గృహ విద్యార్థులు మరొక వార్తలు చూస్తున్నాం. తాండూరు మండలం బీసీ బాలుర వసతి గృహంలో 7 విద్యార్థులు క్రీడా పోటీలో సందర్శించాలంటూ మరొక వార్తలు చూస్తున్నాం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి వెంకటరామరావు పేర్కొన్నట్టు మరొక వార్తలు చూస్తున్నాం. మరొక రైతులకు సంబంధించిన వార్తలు తీసుకున్నట్లయితే కేంద్రాలు సౌకర్యాలు అరకోరి కొనుగోలు ముమ్మరం కాక రైతులకు కట్టినట్టు మరొక వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా పరిగి దోమ తాండూరు ఎక్కడ చూసినా మొత్తం కేంద్రాలు 105 కేంద్రాలు, ప్రారంభమైన కేంద్రాలు 76, ధాన్యం కొట్టిన కేంద్రాలు 1, అవసరమైన గోనె సంచులు 25 లక్షలు, ఇప్పటి వరకు సమకూర్చుని 6.14 లక్షలు, రైస్ మిల్లులు 76 అంటూ మనం ఒక వార్తను చూస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తామని సుగుణాపై జిల్లా పౌరశాఖ అధికారి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే వార్త మరికొన్ని వార్తలను మేము ఉద్దేశించే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇతర